అమెరికాలో ప్రీ బుకింగ్స్ అయితే రికార్డులు బద్దలు కొట్టాడు ఓజీ. ఇంకా మన ఇండియాలో వేరే లెవెల్లో ఉండబోతుంది అనేసి అయితే క్లారిటీ కన్ఫర్మ్. హై గాయ్స్, ఈరోజు మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే ఓజీ గురించి ఓవరాల్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఇప్పటి వరకు ఏవేమి ఉన్నాయో అన్నీ అయితే తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానో ముందు మీకు వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓజీ అనే టైటిల్కే మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఓజీ అనే టైటిల్లో అంత పవరు, అంత వైబ్రేషన్ అయితే ఉన్నాయనేసి నాకు పర్సనల్ ఫీలింగ్. ఓజస్ గంభీరా అనే ఒక గ్యాంగ్స్టర్ ముంబై నుంచి 10 సంవత్సరాల క్రితం మాయమైపోయిన ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అయితే ఈ మూవీలో ఉండబోతుంది అనేసి మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఓజీ అనే ఒక గ్యాంగ్స్టర్ ముంబై అండర్ వరల్డ్కి మళ్ళీ తిరిగి వచ్చి అతన్ని రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉండబోతుందో ఈ మూవీలో చూడబోతున్నాం అనేసి మనకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకురా మామ మనం ఈ సినిమా అంత ఎక్సైటెడ్గా చూడాలని నువ్వు అడిగితే ఆల్రెడీ పంజా వచ్చింది కదా, మనం ఎందుకు చూడాలి ఈ ఓజీ మూవీ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసమా అంటే ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా చూడాలి. కాకపోతే మెయిన్ ప్లాట్ వచ్చేసరికి, మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకి సాహో డైరెక్టర్ సుజిత్ సాహోలో మనం ప్రభాస్ గారిని ఎంత స్టైలిష్గా అండ్ స్టోరీ నరేషన్ కూడా అంత స్టైలిష్గా చూపించారో మనం చూసాం కదా. సాహో అయితే మన తెలుగు స్టేట్లో అంత సక్సెస్ అవ్వలేదు. అది సక్సెస్ హిట్ సినిమానే, కాకపోతే సక్సెస్ అయితే అనుకున్నంత రేంజ్లో రాలేదు. కానీ ఓజీకి అయితే కన్ఫామ్గా ఆ రేంజ్లో వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇంకా సినిమాలో ఉన్న విలన్ క్యారెక్టర్ వేస్తున్న ఇమ్రాన్ హసీం కానీ, ఇంకా హీరోయిన్ ప్రియాంక కానీ, ఈ క్యారెక్టర్లన్నీ రివీల్ చేస్తున్నప్పటికీ మరి హీరోయిన్ అంత క్యూట్గా ఉంటే మనం చూడాలి కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా హీరోయిన్ చాలా క్యూట్గా అయితే ఉన్నది. మనం ఆల్రెడీ నానేస్ గ్యాంగ్స్టర్లో మోస్ట్ క్యూట్గా చూసినాం. ఈ మూవీలో ఇంకెలా ఉండబోతుంది అనేసి అయితే మనం చూడబోతున్నాం అనేసి నాకైతే పక్కా క్లారిటీ. ఓజీ మూవీ గురించి ఇంత ఎక్సైటెడ్గా నువ్వెందుకున్నావు అని మీరు అడిగితే ఖచ్చితంగా చెప్తున్నాను. ఓజీలో మాత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలని ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క మూవీ లవరు, ప్రతి ఒక్క ఫ్యాన్ బాయ్ కోరుకునే విధంగా అయితే ఈ మూవీలో మనం చూడబోతున్నాం అనేది అయితే పక్కా కన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అనేసి అయితే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా గ్యాంగ్స్టర్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో చూపించగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ అనేసి నేనైతే కన్ఫర్మ్గా చెప్పగలను. ఒక సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాని, ఇది ఓజీ కూడా అంతే భారీ బడ్జెట్ సినిమా. సాహో లాంటి ఒక భారీ బడ్జెట్ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్, డివివి దానయ్య గారు ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన అయితే వెనక్కి తగ్గే మనిషి కాదు అని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. డివివి దానయ్య గారు అంటే మనకి RRRను కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక ప్రొడ్యూసర్. ఆయన సినిమాలో వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఇంకా మన సుజిత్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే ఊహించుకున్నాడో అలానే స్క్రీన్ మీద చూపిపోతున్నాడు అనేది అయితే కన్ఫామ్. ఖచ్చితంగా మనము ఈ మూవీలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మెయిన్గా మన తమన్ మామ గురించి మాట్లాడుకోవాలి. మన బక్కోడ్ మ్యూజిక్ విని బక్కోడ్ మ్యూజిక్ బాగుంది అని చెప్పి అలసిపోయినావు మామ. తమన్ మామ నువ్వైతే కన్ఫామ్గా చెప్పాలి, ఈ మూవీకైనా మన బీజిఎం రేంజ్ ఏంటో, మన సాంగ్స్ ఆల్రెడీ ఫైర్ స్ట్రోమ్ సాంగ్ అయితే ఇచ్చావు, అది గూస్ బంప్స్ తెప్పిస్తున్నది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఫైర్ స్ట్రోమ్ స్ట్రాంగ్లో చూస్తూ ఉంటే మాత్రం అద్దరి పూడ్చినాడు. ఆ రేంజ్లోనే బీజిఎం కానీ ఇంకా మూవీలో మిగిలిన సాంగ్స్ కానీ ఉండాలి. మొన్న వచ్చిన లవ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ సాంగు ఈ సాంగ్ 2 సాంగులు అయితే ఇప్పటికే ఆడియన్స్లో హైప్ను పెంచేస్తాయి. ఇంకా టీజర్ విషయాలకు వస్తే ఏందన్నా లుక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏందన్నా అమారు చూపించడం అనేసి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఫ్యాన్స్. అయితే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎప్పుడెప్పుడు ఈ మూవీకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అనేసి అయితే వెయిట్ చేస్తున్నాను. ఆగస్ట్
సారీ ఆగస్ట్ కాదు, సెప్టెంబర్ 25కి అయితే దసరా సందర్భంగా ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అఖండ 2 కూడా పక్క జరిగిందనే చెప్పాలి ఈ మూవీ కోసం అయితే. ఈ మూవీ కోసమో ఇంకా వేరే వాళ్ళకి ఏమన్నా ఉన్నాయో లేదో మనకైతే తెలియదు, కానీ అఖండ మూవీ కూడా రిలీజ్ డేట్ని పోస్ట్ పోన్ చేశారు. దసరా రిలీజ్ డేట్ని పోస్ట్ పోన్ చేశారు. మీకు అర్థమవుతుందా? దసరా రిలీజ్ డేట్ అంటే అది మామూలు రిలీజ్ డేట్ కాదు. దసరా అంత పెద్ద వీకెండు, హాలిడేసు, మూవీకి చాలా ఇంపార్టెంట్ వీకెండ్ అనుకోవాలి. ఆడ నుంచి తప్పుకున్నారంటే ఓజీ యొక్క ఫైర్ స్ట్రామ్ ఎలా ఉందో మనం చూడబోతున్నాము. మీకు ఏమనిపిస్తూ ఉంది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను చెప్పింది మీకు అబద్ధం అనిపిస్తే కూడా నన్ను తిట్టేసి వెళ్ళండి కామెంట్ సెక్షన్లో. కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ సాయి కుమార్. ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ మూవీ యొక్క రివ్యూ ఫస్ట్ షో తిరుపతిలో పడగానే నెక్స్ట్ 1 అవర్లో ఈ మూవీ రివ్యూ మన ఛానల్లో అయితే కన్ఫామ్గా పెడతాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మన మూవీ అప్డేట్స్ కానీ ఇంకా మన రివ్యూస్ కానీ హానెస్ట్గా నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఇచ్చింది మూవీ అనేది మాత్రమే నా పాయింట్. వేరే పాయింట్ మీద నేను మాట్లాడను. నాకు మూవీ నచ్చితే నచ్చిందనే చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. మూవీ నన్ను ఎక్సైట్ చేస్తే మూవీ రివ్యూ నన్ను ఎక్సైట్ చేసిందని చెప్తా. ఎక్సైట్ చేయకపోతే నన్ను మూవీ ఎక్సైట్ చేయలేదని చెప్తాను. మన రివ్యూలు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. రివ్యూ అంటే నేను ఫుల్ లెంత్ వీడియో, ఎంత వీడియో కూడా పెట్టను ఫ్రెండ్స్. చిన్న షార్ట్ వీడియోస్లోనే పెడతాను. 2 minutes ఉంటుంది మన రివ్యూ. నన్ను ఎక్సైట్ చేసిన విషయం మాత్రం చెప్పేసి అక్కడ కాపేస్తాను. ఇంకా ఓజీ మూవీ విషయానికి వస్తే 25th ఇక్కడైతే రిలీజ్ 24th ఈవినింగే అమెరికాలో షో అయితే పడిపోతుంది. అమెరికాలో ప్రీ బుకింగ్స్ అయితే రికార్డులు బద్దలు కొట్టాడు ఓజీ. ఇంకా మన ఇండియాలో వేరే లెవెల్లో ఉండబోతుంది అనేసి అయితే క్లారిటీ కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మంచి మంచి అప్డేట్స్, ఇలాంటి సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బై బై నౌ. జై హింద్.